హాయ్ ఫ్రెండ్స్, మహాభారతం హిందువులకు పంచమ వేదంగా పరిగణించబడే భారత ఇతిహాసం. మహాభారత యుద్ధం వేల సంవత్సరాల క్రితం ద్వాపరయుగంలో జరిగింది. చరిత్రలో అతిపెద్ద యుద్ధం కూడా ఇదే అని చెప్తారు. మహాభారత యుద్ధంలో కౌరవ పాండవులు 18 రోజుల పాటు యుద్ధం చేశారు. భారత యుద్ధం శమంత పంచకం అనే చోట జరిగింది. భారత యుద్ధంలో మొత్తం 18 అక్షోహిణి సేనలు మోహరించి యుద్ధం చేశాయి. పాండవుల పక్షాన 7 అక్షోహిణులు, కౌరవుల పక్షాన 11 అక్షోహిణుల సేన యుద్ధం చేసింది. యుద్ధం మొదలు కాకుండానే యుద్ధరంగంలో నిలిచి ఉన్న తన బంధువర్గాన్ని చూసి అర్జునుడు యుద్ధ విముఖుడై దిగాలు పడిపోయాడు. శ్రీకృష్ణుడి గీతాబోధ చేసి అర్జునుని యుద్ధ సన్నద్ధుని చేశాడు. ఎందుకంటే ఇది సాధారణ యుద్ధం కాదు, అధర్మం మీద ధర్మం చేసిన యుద్ధం. శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడి రూపంలో ఈ యుద్ధంలో పాల్గొన్నాడు. ఈ యుద్ధంలో పాండవుల పక్షం వహించాడు. పాండవుల్ని గెలిపించడం కోసమే అనేక రూపాల్లో ప్రయత్నించారనే ఆరోపణలున్నాయి. ఈ కలియుగంలో మహాభారత ఇతిహాసం గురించి, గీతోపదేశం గురించి ప్రశ్నించేవారు అనేక మంది ఉన్నారు. మృత్యుముఖం వరకు వెళ్ళొచ్చిన దుర్యోధనుడు కూడా శ్రీకృష్ణుడి మీద ఇలాంటి ఆరోపణలే చేస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అతని మృత్యు రహస్యం చెప్తాడు. ఆ రహస్యం ఏంటి? దుర్యోధనుడు మృత్యువుకి చేరువవుతున్న క్రమంలో ఎందుకు చెప్పాల్సి వచ్చింది? దుర్యోధనుడికి చివరి నిమిషంలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. మహాభారతంలో చివరి యోధుణ్ణి పాండవులు వధించారు. ఆ చివరి యోధుడు దుర్యోధనుడు. దుర్యోధనుడి అహంభావం, అహంకారమే వేలాది మంది యోధుల మరణానికి కారణమైంది. దుర్యోధనుని వధించడం అంత తేలిక కాదు. మహాభారత యుద్ధం చివరి రోజున దుర్యోధనుడు భీముడికి మధ్య గదా యుద్ధం జరిగింది. ఆ సమయంలో దుర్యోధనుడు భీముడి మీద విరుచుకుపడ్డాడు. దుర్యోధనుడి బలం చూసిన భీముడు ఆత్మరక్షణ కోసం శ్రీకృష్ణుడి వంక చూశాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండానే తొడల మీద కొట్టి చూపించాడు. శ్రీకృష్ణుడి సంజ్ఞని భీముడు అర్థం చేసుకున్నాడు. యుద్ధనీతికి వ్యతిరేకంగా దుర్యోధనుడి తొడల మీద తన గదతో కొట్టడం మొదలు పెడతాడు. ఈ విషయం గురించి కూడా మహాభారతంలో ఒక కథనం ప్రాచుర్యంలో ఉంది. దుర్యోధనుడి తల్లి గాంధారికి శివుడు ఒక వరం ఇచ్చాడు. తన కళ్ళ గంతలు తీసి ఎవరినైతే చూస్తుందో వారు వజ్ర కవచం పొందుతారనే వరం పొందుతుంది. దుర్యోధనుడు అలాంటి వజ్ర కవచం పొందాలని గాంధారి కోరుకుంటుంది. అందుకే గంగా స్నానం చేసి నగ్నంగా తన ముందు వచ్చి నిలబడమని చెప్తుంది. దుర్యోధనుడు గంగా స్నానం చేసి నగ్నంగా తన తల్లి ముందు నిలబడటానికి వస్తూ ఉంటే దారిలో శ్రీకృష్ణుడు దుర్యోధనుడిని అడ్డుకుంటాడు. ఇంత వయసు వచ్చాక ఇలా నగ్నంగా తల్లి ముందు నిలబడతావా అని ప్రశ్నిస్తాడు. నీకు సిగ్గుగా అనిపించడం లేదా అని అడుగుతాడు. శ్రీకృష్ణుడు అడిగిన ఈ ప్రశ్నతో దుర్యోధనుడు సిగ్గుతో తలదించుకుంటాడు. అరటి ఆకుతో తన మొలకి అడ్డు పెట్టుకుని తల్లి ముందు నిలబడతాడు. గాంధారి తన కళ్ళ గంతలు తీసి దుర్యోధనుని చూడగానే తన దివ్య దృష్టి తొడల మీద ప్రసరించదు. అందుకే అతని తొడలు మినహా మిగతా శరీరమంతా వజ్రంగా మారుతుంది. ఈ కారణంతోనే దుర్యోధనుడు భీముడి మీద విరుచుకుపడ్డప్పుడు శ్రీకృష్ణుడు కళ్లతోనే భీముడికి ఎక్కడ దాడి చేయాలో సంకేతాలు అందిస్తాడు. వెంటనే భీముడు దుర్యోధనుడి తొడల మీద దాడి చేస్తాడు. దీంతో దుర్యోధనుడి తొడలు విరిగిపోతాయి. అలా యుద్ధభూమిలో పడిపోయిన దుర్యోధనుడు అంతిమ ఘడియలు లెక్కిస్తాడు. ఆ సమయంలో పాండవులంతా దుర్యోధనుడి దగ్గరికి వెళ్తారు. అతను చేసిన తప్పుల్ని ఎత్తి చూపుతారు. పాండవులు ఇలా చేయటం చూసిన శ్రీకృష్ణుడు వారిని అడ్డుకుంటాడు. చచ్చిన వారిని ఇంకా చంపడం న్యాయం కాదు. మీరు ఈ దుర్యోధనుడికి అనేకసార్లు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ వ్యక్తిని మీరు అనేక రకాలుగా నిందించారు, కానీ అతనిలో ఎలాంటి మార్పు రాలేదు. ఇతను నిర్లజ్జగా బతికాడు. భీష్ముడు, ద్రోణాచార్యుడు లాంటి పెద్దలు చెప్పినా వినకుండా, పాండవులకు రాజ్యంలో భాగం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. అతను అప్పుడే చచ్చిపోయినట్లెక్క అని హితబోధ చేస్తాడు శ్రీకృష్ణుడు. ఇతనికి ఎవరితోనూ స్నేహం చేసే అర్హత లేదు, శత్రుత్వం పెట్టుకునే అర్హత లేదు. శ్రీకృష్ణుడి మాటలు విన్న దుర్యోధనుడికి కోపం వస్తుంది. వెంటనే, ఓ కంసుడి దాసుడి పుత్రుడా, ఈ గదా యుద్ధంలో నన్ను అధర్మంగా చంపేశారు. ఇలా అధర్మ యుద్ధం చేస్తున్న నీకు సిగ్గుగా అనిపించడం లేదా అని ప్రశ్నిస్తాడు. భీష్ముడు యుద్ధంలో పోరాడుతున్నప్పుడు నువ్వు శిఖండిని ముందుకు తీసుకొచ్చావు. ఆ సాకుతో భీష్ముడి మీద బాణాల వర్షం కురిపించావు. అశ్వత్థామ అనే ఏనుగు పేరు చెప్పి ద్రోణాచార్యుడు యుద్ధంలోనే కుప్పకూలిపోయేలా చేశావు. దృష్టద్యుమ్నుడు అన్యాయంగా ద్రోణాచార్యుడిని ఓడించాడు. ఈ విషయాలు నాకు తెలియవని అనుకుంటున్నావా? ఇంత అధర్మ యుద్ధం చేసుకుంటూ ఒక్కసారి కూడా సిగ్గుగా అనిపించడం లేదా అని ప్రశ్నిస్తాడు. అర్జునుడిని వధించడానికి వచ్చిన ఘటోత్కచుడి మీద ఇంద్రుడు ఇచ్చిన శక్తిని ఉపయోగించమని చెప్పలేదా? మీ నోటి నుంచి ధర్మం అనే పదం ఉచ్చరించడం బాగా లేదని అంటాడు. ఈ యుద్ధభూమిలో నీకన్నా అధర్మ వ్యక్తి ఇంకెవరూ లేరని నిందిస్తాడు. భురీశ్రవ తన చేతులు తెగిపోయి పడుంటే అప్పుడు సాత్విక్ నీ కనుసన్నలతో అతన్ని వధించలేదా? కర్ణుడు అర్జునుడి మీద గెలిచే సమయంలో నాగబాణం సంధించినప్పుడు నువ్వు నీ దురుద్దేశంతో దాన్ని విఫలం చేశావు. కర్ణుడి రథచక్రం మట్టిలో కూరుకుపోయినప్పుడు ఇరకాటంలో ఉన్న కర్ణుణ్ణి వధించమని అర్జునుడికి హితబోధ చేశావు. అబద్ధాల్ని ఆసరా చేసుకోకుండా, మాయ చేయకుండా నిజాయితీగా యుద్ధం చేసి ఉంటే పాండవులు గెలవటం అసాధ్యమైన పని. దుర్యోధనుడు మాట్లాడిన ఈ మాటలన్నీ విన్నాక శ్రీకృష్ణుడు దుర్యోధనుడికి సత్యం అంటే ఏంటో చెప్తాడు.
గాంధారి పుత్రుడా, నువ్వు పాప మార్గంలో అడుగుపెట్టావు. నువ్వు అధర్మాన్ని ఆసరా చేసుకున్నావు. అందుకే నీ సోదరుల్ని సైనికుల్ని పోగొట్టుకున్నావు. భీష్ముడు, ద్రోణాచార్యుడు న్యాయం గురించి తెలిసి కూడా అధర్మం వైపే అడుగులు వేసేందుకు సిద్ధపడ్డారు. నీ దుశ్చర్యల కారణంగా వారు కూడా మరణించారు. కర్ణుడు నీ స్నేహితుడు, బంధువు అనే భావించేవాడు. అతను కూడా నీ దారిలోనే ప్రయాణించాడు. అందుకే అతను కూడా మరణించాల్సి వచ్చింది. శకుని మాట విన్నావు. మా మాట వినడానికి ససేమిరా అన్నావు. పాండవులకు రావాల్సిన వాటానిచ్చేందుకు నిరాకరించావు. భీముడికి విషం పెట్టడానికి ప్రయత్నించావు. పాండవుల్ని, కుంతీదేవిని మంటలకు ఆహుతి చేయాలని ప్రయత్నించావు. చదరంగంలో ఓడిపోయిన పాండవుల్ని నీ చేతిలో బందీ చేసుకుని ద్రౌపదిని వివస్త్రను చేసేందుకు ప్రయత్నించావు. నీ చావు అప్పుడే నిర్ణయం అయిపోయింది. నీ మాట విని అనేక మంది యోధులు కలిసి అభిమన్యుణ్ణి ఒంటరి చేసి సంహరించారు. అందుకే ఈరోజు యుద్ధ భూమిలో నువ్వు ఇలాంటి చావు చావాల్సి వస్తోంది. భీష్ముడు అధర్మ యుద్ధం చేస్తున్నప్పుడు తన స్నేహితుల కోసం శిఖండి భీష్ముడు ముందుకొచ్చింది. అది అధర్మం కాదు. ద్రోణాచార్యుడు నీ మాట కోసం అధర్మ పంథాలు నడిచాడు. అందుకే యుద్ధ భూమిలో దృష్టద్యుమ్నుడు అతన్ని వధించాడు. విద్వాన్ సాతకి తాను చేసిన ప్రతిజ్ఞను ఆచరించడానికి తన శత్రువు భురీశ్వరు చంపాల్సొచ్చింది. అనేక అవకాశాలున్న అర్జునుడు యుద్ధంలో కర్ణుణ్ణి చంపేందుకు ముందుకు రాలేదు. అందుకే నీ నోటి నుండి ఇలాంటి అపశకనపు మాటలు మంచివి కావు అని హెచ్చరిస్తాడు. నీకోసం అర్జునుడు తన పరాక్రమాన్ని గంధర్వులకు చూపించాడు. ఈరోజు పాండవులు మీ పట్ల వ్యవహరించిన తీరులో ఎలాంటి అధర్మం లేదు అంటాడు. నువ్వు చేసిన దోషాల కారణంగానే ఈరోజు మేమిలా చేయాల్సి వచ్చింది. అందుకు కారణం నువ్వే అంటాడు శ్రీకృష్ణుడు దుర్యోధనుడితో. శ్రీకృష్ణుడి మాటలన్నీ విన్నాక దుర్యోధనుడు శ్రీకృష్ణుడితో అంటాడు, నేను దానధర్మాలు చేశాను, ఉత్తమ పరిపాలన అందించాను, అధర్ముల్ని శిక్షించాను. నాకన్నా మంచివారు ఎవరుంటారు? నేను యుద్ధభూమిలో మరణిస్తున్నాను కాబట్టి నేను తప్పకుండా స్వర్గానికే వెళ్తాను అని చెప్తాడు. మీరు మదన పడుతూ బతుకుతారని అంటాడు. భీముడు నా తొడల మీద కాళ్లతో తన్నాడు. నాకేమీ బాధలేదు. కాసేపటి తర్వాత కాకులు, గద్దలు కూడా నా శరీరం మీద వాలుతాయి. ఈ మాటలన్నీ చెప్పి దుర్యోధనుడు కన్ను మూస్తాడు. దుర్యోధనుడు కన్ను మూశాక పాండవులు విచారం వ్యక్తం చేస్తారు. వారి విచార వదనాల్ని చూసిన శ్రీకృష్ణుడు పాండవులతో ఇలా అంటాడు, దుర్యోధనుడు అస్త్రాల్ని సంధించడంలో యోధుడు. అతని మీద విజయం సాధించడం మనలో ఎవరి తరమూ కాదు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, భురిశ్రవ వీరు కూడా మహాయోధులే. వీరు యుద్ధంలో అలసిపోయే వ్యక్తులు కాదు. వీరితో ధర్మయుద్ధం చేసి గెలవటం ఈ భూమి మీద ఎవరికీ సాధ్యం కాని పని. కాలం కూడా దుర్యోధనుణ్ణి ధర్మయుద్ధంలో ఓడించలేదు. ఈ గొప్ప యోధుడు ధర్మయుద్ధంలో ఓడిపోవటం, చనిపోవటం అసంభవం. అతను ఈ యుద్ధభూమిలో మరణించాడంటే తన కర్మల వల్ల మాత్రమే చనిపోయాడు. అందుకే మీరందరూ దిగులు పడాల్సిన పనిలేదు. శ్రీకృష్ణుడి మాటలు విన్న పాండవులు స్థిమితపడతారు. ఈ విధంగా పాండవులు శ్రీకృష్ణుడు చెప్పిన దారిలో ప్రయాణించి యుద్ధంలో విజయం సాధిస్తారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.